తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు గత 3 రోజుల క్రితం ప్రారంభమైనాయి. అయితే 19వ తారీఖు మార్చి 19న తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి అందుకు సంబంధించిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ 2017 ప్రకారం ఖచ్చితంగా మా జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయించి పాలనకు రానికే ప్రధానంగా ఉపయోగపడ్డది. మేము సంఘాలుగా అందరం కాంగ్రెస్కు మద్దతుగా పనిచేసిన సందర్భం ఏంటంటే చేవెళ్ల డిక్లరేషన్లోని అంశాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనకరంగా ఉన్నాయని ఒక సదుద్దేశంతో మేము కూడా మా వంతు సహకారం చేయడంతో ఈరోజు గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముఖ్యంగా గత బడ్జెట్లో వాళ్ళు చేవెళ్ల డిక్లరేషన్కు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలని పరిస్థితిలో అట్లీస్ట్ ఈ సంవత్సరమైన చేవెళ్ల డిక్లరేషన్కు సంబంధించిన అంశాలలో అన్నీ కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ మీద ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా గతంలో కేసీఆర్ పనుల్లో దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. 3 బడ్జెట్లో ప్రాధాన్యతగా నిధులు కేటాయించిన ఖర్చు మాత్రం పూర్తిగా చేయకుండా మురిగిపోయిన సందర్భం ఉన్నది. కాబట్టి అదే అంశాన్ని ఇక్కడ చేవెళ్ల డిక్లరేషన్లో అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కాబట్టి రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో తప్పకుండా అంబేద్కర్ అభయాస్తానికి కేటాయింపులు చేసిన నిధులన్నీ కూడా 100కు 100% ఇదే సంవత్సరంలో కంప్లీట్ చేసే విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులు కేటాయించడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్కు ఇప్పుడు చైర్మన్ను ప్రకటించారు. కానీ దానికి సరైన నిధులు గత ప్రభుత్వం కానీ గత సంవత్సరంలో బడ్జెట్ కానీ నిధులు కేటాయించలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే 2024 మార్చి 14న ఎస్సీ కార్పొరేషన్ను 2 కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ జీవోలు తీయడం జరిగింది. జీవోఎంఎస్ 3, జీవోఎంఎస్ 4. అంటే సంవత్సరం అయింది. దానికి కేవలం మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ కేటాయింపు సపరేట్ చేస్తూ నియమిస్తూ జీవో తీసిరు తప్ప దానికి నిధులు కేటాయించలేదు. తప్పకుండా ఈ బడ్జెట్లో మాల కార్పొరేషన్కు, మాదిగ కార్పొరేషన్కు, ఎస్సీ కార్పొరేషన్కు కూడా తప్పకుండా సరైన నిధులు కేటాయించేసి ఆ నిధులన్నీ కూడా ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా మొన్ననే కాస్ట్ సర్వే జరిగింది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను తీసుకొని ఆధారంగా 15% నిధులు కేటాయింపుడు జరుగుతున్నది. కానీ మా ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు మీరు కుల సర్వేలో వచ్చిన 17.43 దళితుల జనాభా అయితే వచ్చిందో దాని ప్రకారం నిధుల కేటాయింపుల్లో 15.45% నుంచి పక్కాగా మీరు 18% నిధులు కేటాయింపులు చేయాలని అది కూడా చట్టంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎట్లయినా కాస్ట్ సర్వేలో దళిత జనాభా పక్కాగా వచ్చింది కాబట్టి తప్పకుండా 18% తగ్గకుండా నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు అతి ముఖ్యంగా ఈ ఎస్సీల అభివృద్ధి శాఖకు ఇప్పటిదాకా మంత్రి లేరు. గతంలో కేసీఆర్ గారు కూడా 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు కూడా అసలు మంత్రి లేకుండానే పరిపాలన చేసిండు. దానివల్ల ఎస్సీ సంఘ ఇండిపెండెంట్ మంత్రి ఉంటేనే అది అమలవుతుంది. అందుకనే వెంటనే షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు ఒక మంత్రిని నియమించాలని పూర్తి బాధ్యతలు ఆయన ద్వారా ఆ శాఖ విధులను నిర్వహించేటట్లు మీరు ముందు చూసుకోవాలి, మాకు సహకరించాలని తెలియజేసుకుంటున్నాను.